జన్మనిచ్చిన దేవుడు మరణం ఎందుకు ఇస్తున్నాడు? ఇది ప్రశ్న. ఇదే పాఠం. జన్మనిచ్చిన దేవుడు మరణము ఎందుకు ఇస్తున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి తెలుసుకోవలసిన పాఠాలు ఇవి. జన్మని ఇచ్చిన దేవుడు మనకు మరణము ఎందుకు ఇస్తున్నాడు? ఏమండి, ఇలాంటి ప్రశ్నలకు మీరు ఎలా సమాధానం చెబుతారని ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఏమండి, ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉంది. ప్రతి ప్రశ్నకు, ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉంది. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా? ఎటన్నా ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యామండి మనం. ఫుల్లు కొడుతూ వస్తుంది కదా అని కదా. ఈరోజు అందరు అదే కదా, గూగుల్ తల్లి అట. ఏ తల్లి అది? గూగుల్ తల్లి అట. అంటే ఇప్పుడు గూగుల్లో కొడితే ఏ ఊరైనా చూపిస్తుందా? ఏ పొలమైనా చూపిస్తుందా? ఏ వీధి అయినా చూపిస్తుంది. అవును. ఇప్పుడు ఆ గూగుల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరని గూగుల్లో కొట్టండి. అంటే ప్రశ్న, ప్రతి ప్రశ్నకు సమాధానం గూగుల్ చెప్తుంది అంటున్నాం మనం. క్రైస్తవుడుగా, దేవుని కుమారుడుగా, దేవునికి పుట్టిన అంశముగా నిలబడి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను గూగుల్ని. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు అని కొడితే ఏ ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా? ఐ డోంట్ నో, నాకు తెలియదు అంటది. అర్థమైందా? అంటే గూగుల్కి ఏం తెలుసో చెప్తున్నాను. ఎందుకంటే గూగుల్ మించిన జ్ఞాని లేడండి సుమా. ఇప్పుడు లేటెస్ట్గా ఏదో వచ్చిందండి, ఇంకొకటి గూగుల్ని తలదనేది ఒకటి వచ్చింది. ఎన్ని వచ్చినా ఇదిగో ఇలాంటి ప్రశ్నలకు సమాధానము ఎవరు చెప్పలేరు. ఏంటే ప్రశ్న? జన్మనిచ్చిన దేవుడు మరణము ఎందుకు ఇస్తున్నాడు? చెప్పండి మీరు. జన్మనిచ్చిన దేవుడు మరణం ఎందుకు ఇస్తున్నాడు? చెప్పలేరు. ఎందుకంటే చాలా కష్టమైన ప్రశ్న. మరి దీనికి సమాధానం నా సొంతంగా నేను నా సొంత డబ్బా చెప్పకూడదు. దేవుడు వ్రాయించిన గ్రంథంలో చూపించి చెప్పాలి. పోనీ ఇంకెవరైనా చెబుతారా అని మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో గొప్పవారికి ఎవరు కనిపిస్తున్నారంటే, ఏమండి, విద్య నేర్పిన గురువులు అంటారు కదండి. గురువుకి అన్నీ తెలుసు అంటారు కదండి. గురువుకి అన్నీ తెలుసు అంటారు. ఇప్పుడు గురువు ఎక్కడ పాఠాలు చెప్తాడు? బడిలో. బడిలో వెళ్ళి గురువుకి జన్మనిచ్చిన దేవుడు మరణం ఎందుకు ఇస్తున్నాడని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అసలు జన్మ ఎవరు ఇచ్చారో మాకు తెలియదు అంటారు వాళ్ళు. వాళ్ళ పాఠశాలల పేర్లే ఉంటాయి, ప్రాథమిక పాఠశాల. ఏమండి, నేను నిజమే మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడట్లేదు. ప్రాథమిక పాఠశాల. ప్రాథమిక పాఠశాల అంటే ప్రారంభము నుండి మేము చెప్తాం, ప్రాథమికమైనది మేము చెప్తాం అంటారు. ఏం చెప్తారు? ప్రాథమికమైనది ఏం చెప్తారండి? ఏం చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు? ఆ అక్షరం రావడానికి అమ్మను చూపిస్తారు. అంతేనా లేదా? ఆ రావడానికి అమ్మ, ఆ రావడానికి ఆవు, ఈ రావడానికి ఇల్లు, ఈ రావడానికి ఈగ. 4 చెప్పారు కదా. ఇవే కదా చెప్తారు. ఇంగ్లీష్లో ఏ అంటే యాపిల్, బి అంటే బాల్, సి అంటే క్యాట్. చూడండి వాళ్ళు ఎట్లా చెప్తున్నారు. డి అంటే డాగ్ అంటారు. ఇప్పుడు నేను అడుగుతాను, ఏ ఫర్ యాపిల్ అంటున్నారు కదా. యాపిల్ని చేసింది ఎవరు? వాళ్ళకి తెలియదు. తెలుసా? మీకు అర్థమైందా? యాపిల్ని చేసింది ఎవరు? ఆ అంటే అమ్మ అన్నావు కదా, అమ్మను చేసింది ఎవరు? చెప్పరు బళ్ళు. నా ప్రశ్న విని పిల్లలు ఒకసారి మీరు బడికి వెళ్ళినప్పుడు మీ పంతులు గారిని అడగండి. ఆ అంటే అమ్మని నేర్పుతున్నావు కదా, అమ్మని చేసింది ఎవరు అని అడగండి. మాకు తెలియదు అంటారు. ఆన్సర్ తెలియదు వాళ్ళకి. బైబిల్ ఇది, బైబిల్ చెప్తున్నాను నేను. ఇది బైబిల్ అంటే ఇలాంటి ప్రశ్నలు వేస్తుంది. దేవుడు రాయించిన గ్రంథములోనే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. దేవుని పక్షమున నిలబడి మాట్లాడే జ్ఞానం కలిగిన వాడే క్రైస్తవుడు. ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉంది. భయపడకండి, ధైర్యంగా తిరగండి, కాలరెత్తి తిరగండి. కాలరెత్తుకొని తిరగాలి క్రైస్తవుడు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్. చాలామంది అంటే బైబిల్ పట్టుకొని తిరగడానికి సిగ్గుపడుతూ ఉంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఇలా అందులో ఉన్న సారం తెలియదు వీళ్ళకి. మాకు లాంటివన్నీ అడిగితే నిలబెట్టి చూపిస్తాం. చెప్తాను ఇప్పుడు నేను. జన్మనిచ్చిన దేవుడు మరణము ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు జన్మ ఎవరు ఇచ్చారు అంటే దేవుడు అని కూడా చాలా మందికి తెలియదండి. ఏమండి, జన్మని ఎవరు ఇచ్చారంటే దేవుడు అని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను నిరూపిస్తాను. ఏమండి, జన్మ దేవుడు వలనే జరిగింది. ఈ జన్మకు కారణము దేవుడే. ఎలా చెప్పమంటారా? ఏమండి, ఒక మాటలో దేవుడే ఇచ్చాడంటే కుదరదు. ఈ సమాజానికి మనం ఆధారాలు చూపించాలి. అంతేనే కదా. దేవుడు కలిగించాడంటే నమ్మనోడు ఉంటాడు, వాడు నాస్తికుడు ఉంటాడు.
వాడేమంటాడు తెలుసా? దేవుడు కనిపించాడు ఏంటి అంటాడు. మరి వాడిని నిలబెట్టి చెప్పాలి కదా, నిలబెట్టి చెప్పాలి. ఇలానే చెప్తాడు, ప్రసంగాలు ఇలానే ఉంటాయి, నిలబెట్టి చెప్పాలి. ఎందుకు? మనం తప్పు చెప్పట్లేదు, రైట్ చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి చదువుదాం వాక్యపట్నం. మనం చూసాం ఇదే గ్రంథంలో ప్రతి దానికి రెఫరెన్స్ చూపించి మాట్లాడతాను. చూడండి, యోబు గ్రంథం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఇందాక మనం వాక్యపట్నంలో చదివాం కదా. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మనం చదువుదాం. ఒకరు నాకు అందించండి చదివి. పెద్దగా చదివే వాళ్ళు ఉంటారు, ప్రతి సంఘానికి ఒకరు ఉంటారండి, చెప్పకముందే రెడీగా చదువుతారు. అలాంటి వాళ్ళు చాలా అవసరం. చదవండి ఒకరు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8, 9 వచనాలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. చాలు, ఒకసారి ఆగుదాం. నీ హస్తములు, గ్రంథకర్త అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి రూపించాయి అంటున్నాడు భక్తుడు. అంటే మనుషులమైన ఆ రోజు యోబు గారు, ఈరోజు మనమైన దేవుని హస్తాలతో మనలను చేశాడు. దేవుడు తన హస్తాలు, హస్తం అంటే ఏంటండి? హస్తం గరిటె తెలుసు మనకి. ఇంతకు హస్తం అంటే ఏంటి? కాంగ్రెస్ అనుకుంటున్నారా? హస్తం గుర్తు అంటారు. అసలు హస్తం చేసింది ఎవరు? కాంగ్రెస్ జెండాలో ఉన్న హస్తం చేసింది ఎవరు? దేవుడండి. ఈ చేయి చేసింది ఎవరు? దేవుడు. దేవుడు హస్తమట మనకు అవయవ నిర్మాణము చేసింది అంటున్నాడు భక్తుడు. అవునా? దేవుని చేతుల ఈ అవయవ నిర్మాణం చేసింది? ప్రశ్నించాలి, ఆలోచించాలి. అవును, దేవుడే ఈ అవయవ నిర్మాణం మనకు చేస్తున్నాడు. దేవుడే చేస్తున్నాడు. అందుకే భక్తుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను అంటున్నాడు. నన్ను రూపించింది నీ హస్తాలు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడు తన హస్తాలతో మనల్ని రూపిస్తున్నాడు, నిరూపిస్తున్నాడు. ఈ రూపము దేవుడు చేసింది. ఈ రూపము దేవుడు చేసింది. ఎలా చేశాడట? ఎవడు సైన్స్ చెప్పని సంగతి చెప్తున్నాడు అండి. 10వ వచనం చదువుదాం. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా అని చెబుతూ 11వ వచనం. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి అంటున్నాడు. అంటే మానవ దేహం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సుమా, ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. ఏమంటే చర్మముతోను మాంసముతోను మనల్ని కప్పాడు. అవునా కదా? ఏమంటే మన దేహంలో చర్మం పైన తోలు అంటాం కదా, తోలు చర్మం అంటారు దాన్ని. చర్మముతోను, చర్మం లోపల మాంసముతోను. తర్వాత ఏమన్నాడు? నెక్స్ట్ ఏమన్నాడు? ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి అన్నాడు. అంటే చర్మం ఉంది, లోపల మాంసం ఉంది, ఆ లోపల ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు మాంసం అంతా నిలబడాలంటే తాళ్ళండి, నరాలతో మొత్తం సంధించాడు. ఏమన్నా ఇందులో 4 భాగాలుగా విభజించి చెప్పాడు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి ఇలా నిటారుగా నిలబడలేడు. ఎవరు చేశారు ఇది? దేవుడు చేశాడు. ఎలా చెప్పమంటారు? ఇందులో ఒక్కటి లేకపోయినా మనం నిలబడలేము. ఉదాహరణకి నరాలు పనిచేయట్లేదు అనుకోండి, పక్షవాతం వచ్చింది అంటారు కదండి, పెరాలసిస్ అంటారు కదా. అంటే ఒక పక్క నరాలు పనిచేయట్లేదు, అందుకనే వాళ్ళు లేవలేరు, నిలబడలేరు. ఇక ఎముకలే లేవనుకో, శరీరంలో ఎలా ఉంటాం మనం? ఎముకలు లేవనుకో, నాకే ఎముకలు లేవు, ఇప్పుడు నిలబడతానా? మొత్తం ముద్ద, మాంసం ముద్ద లేకుండా నిలబడతానా? మీ దగ్గర రావాలంటే డొల్లుకుంటూ రావాలి. ఎందుకంటే ఎముకలు లేకపోతే నిలబడలేం కదండి. జలగ తెలుసు కదండి, జలగ, దానికి ఎముక ఉండదు లోపల అనుకుంటాను. ఎముక ఉండదు అనుకుంటున్నాను నేనైతే. అంటే అలా మనం రావాలి. అంటే ఎముక లేకపోతే మనం నిలబడలేం, నరములు లేకపోతే నిలబడలేం. అంటే మన నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. ఈయనకెలా తెలుసండి? ఏమండి, అది ఈయనకి ఎలా తెలుసు? ఈయన ఎప్పుడు రాశాడు? క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట యోబు గారు. క్రీస్తుకు పూర్వం అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం. యేసు పుట్టి ఎన్ని వేల సంవత్సరాలైంది చెప్పండి క్రైస్తవులకు? మనం యేసు పుట్టి ఎన్ని వేల సంవత్సరాలైంది? మాట్లాడరా? మీ ఊర్లో గుంపెనగూడెంలో వాళ్ళకి తెలియదు యేసు పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఇవాళ డేట్ ఎంతండి? 27. ఏ నెల? జూన్ నెల. ఏ సంవత్సరం? 2000
మరి యేసు పుట్టి 2024 డేట్ మొదలైంది యేసు పుట్టిన దగ్గర నుండి. 2024 1500 మొత్తం 3000 చిలుకు 3000 సంవత్సరాలకు ముందు భక్తుడు రాసిన మాటలు. ఏమండి, భక్తుడైన యోబు గారు రాసిన మాటలు. అప్పుడు శాస్త్రమే కళ్ళు తెరవలేదు సుమా. నేను చెప్తున్నా, చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. శాస్త్రం ఈరోజు ఏమండి, పిండోత్పత్తి శాస్త్రం కానీ, మానవ శాస్త్రం కానీ, శరీర శాస్త్రం కానీ, ఈరోజు డాక్టర్స్ ఉన్నారు కదండి, ఈ డాక్టర్స్కి ఎప్పుడు తెలిసింది? 1500 సంవత్సరాల ఏమండి, క్రీస్తు శకం 15 శతాబ్దాల కాలంలోనే సైన్స్ అభివృద్ధి చెందింది. దానికంటే ముందు భక్తుడైన యోబు గారు ఒక శాస్త్రవేత్త లేక ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మానవ దేహ నిర్మాణం గురించి మాట్లాడాడండి. కథ కాదు ఇది, చరిత్రలో జరిగిన సంఘటన. ఒక భక్తుడు మాట్లాడిన మాట. అంటే మన మానవ దేహము దేవుడు నిర్మించిన విధానాన్ని చెప్పాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఈ దేహము దేవుడు నిర్మిస్తే మనకు వచ్చింది. ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం, ప్రతిదానికి బైబిల్లో ఆన్సర్ చూపించి మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, మన బైబిలే, మన సంఖ్యలో ఉన్న బైబిలే. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవుడు అంటున్నాడు, మనిషితో అంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో అన్నాడు, ఈరోజు మనందరితో అంటున్నాడు. ఏమని? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమండి, దేవుడు నేను ఇలా చెప్తున్నానని చెప్పడానికి ముందు ఏ డైలాగ్ కొట్టాడు? నిన్ను సృష్టించి, ఓ మనిషి, నిన్ను సృష్టించి తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా నేను మాట్లాడుతున్నాను అంటాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా అంటారు కదండి, ఒరేయ్, పిల్లలతో అంటారు, ఏమని తెలుసా? ఒరేయ్, నిన్ను కన్న తల్లిని నేను మాట్లాడుతున్నాను రా అంటది. అప్పుడు మనం అనొచ్చు, అంత డైలాగ్ ఎందుకమ్మా, మీ అమ్మను మాట్లాడుతున్నాను అనొచ్చు కదా అంటే, లేదురా నిన్ను కన్నాను నేను అంటది. లేదా, కన్నది కదా పాపం, 9 నెలలు మోసిందట. మోసిందట కాదులేండి, మోసింది. అమ్మ 9 నెలలు మోసింది. కానీ తెలియని విషయం ఏంటంటే, అమ్మ కంటే ఎక్కువ సంవత్సరాలు నాన్న మోసాడు అన్న సంగతి తల్లులకు తెలియదు. అది వేరే సబ్జెక్ట్ లేండి. అమ్మ కంటే ఎక్కువ సంవత్సరాలు నాన్న మోసాడు అంతేనే కదా. నాన్నలో నుండి అమ్మకు వచ్చామా లేదా? నాన్న నుండి అమ్మ గర్భంలోకి వచ్చామా లేదా? నాన్న నుండి అమ్మ గర్భంలోకి వచ్చాం. అమ్మ గర్భం 9 నెలలు మోసింది. కానీ నువ్వు పుట్టేంతవరకు అనగా ఏమంటే, తండ్రి పుట్టిన దగ్గర నుండి తండ్రి గర్భంలో ఉన్నాం మనం. అదో వేరే సబ్జెక్ట్, తర్వాత ఆలోచిద్దాం. రైట్, దేవుని చిత్తం అయితే. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భములో దేవుడు అంటున్నాడు నిన్ను నిర్మించి. ఆ పదం చూడండి మరొకసారి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఏమండి, మనల్ని సృష్టించి, ఏమండి ఆ మాట అంటున్నాడు కదండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, గర్భములో నిన్ను నిర్మించి, గర్భములో నిన్ను నిర్మించి. ఎందుకంటున్నానో ఆలోచించండి. అంటే తల్లి గర్భంలో మన నిర్మాణం జరిగింది. ఈ ఆకారం ఉంది, అందమైన ఆకారం. అద్దం ముందు నిలబడబ్బా, మా ఊర్లో నాకంటే అందగాడు లేడు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం కదా, పక్కకి చెప్పకపోయినా అందరికి అదే ఫీలింగ్. ఈ ఆకారము నువ్వు అనుకుంటూ వచ్చింది కాదు, మనం అనుకుంటూ వచ్చింది కాదు. తల్లి గర్భములో నిన్ను నిర్మించి అన్నాడు. నిన్ను నిర్మించి అంటే తల్లి గర్భములో 9 నెలలు బిడ్డ బయటికి రావడానికి పట్టే సమయం. ఈ సమయంలో దేవుడు ఈ నిర్మాణాన్ని తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు. ఇది తెలియక చాలా మంది తల్లులు అంటారు, రే నేను కన్నాను రా అంటారు. కన్నావు రైటే, కానీ లోపల నిర్మించింది నువ్వు కాదమ్మా. అమ్మా నువ్వు కాదమ్మా. ఈ సంగతి తెలియక లోకంలో చాలా మంది అమ్మను మించిన దైవము లేదు అంటున్నారు. నన్ను అడిగితే అమ్మకి ఏం తెలియదు అంటాను. అమ్మను మించిన దైవం లేదు. ఎన్ని పాటలు వచ్చినాయండి, తల్లిని మించిన దైవం ఉన్నది. ఆ పాటలు మళ్ళీ ఇట్టు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు తెలియదు. నన్ను అడుగు చెప్తాను. బైబిల్ తెలిసిన వారిని అడిగితే చెప్తారు. అమ్మను మించిన దైవం కాదు, దేవుడు నిర్మిస్తున్నాడు అమ్మ గర్భంలో కూడా బిడ్డను. లేదండి అమ్మే కన్నది అంటారా? ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. బిడ్డ పుట్టేంత వరకు అమ్మకి ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసా? నా ప్రశ్న. తల్లులు ఇక్కడే ఉన్నారు కదా. బిడ్డ పుట్టేంత వరకు ఆడబిడ్డ మగబిడ్డ తల్లులారా మీకు తెలుసా? మరి మీరెలాగన్నారు? చెప్పాను కదా, ఒప్పిస్తానని చెప్పాను కదా. ఆడబిడ్డ మగబిడ్డ తెలియని తల్లులు
నేను కన్నాను అనడం దేవుని వెనక్కి నెట్టేయడమే. నిజమే కదా? న్యాయంగా ఆలోచించండి. నీవు కనలేదు. ఒకవేళ తల్లికే బిడ్డను కనే అవకాశం ఇస్తే, తల్లికే బిడ్డను నిర్మించే అవకాశం ఇస్తే, ఏ తల్లి అన్న బిడ్డకి ఏ రంగు కావాలనుకుంటుంది? చెప్పండి. ముసిముసి నవ్వుతుంది, నాకు అర్థమైంది. ఏ ఏ రంగు మన బిడ్డకి ఏ రంగు కావాలనుకుంటాం? తెల్లటి రంగు, తెల్ల పిల్ల పుట్టాలనుకుంటాం. కానీ నల్లటి నేరేడు రంగు ఎందుకు వస్తుంది? పుట్టిన తర్వాత అడ్జస్ట్ అవుతున్నాం తప్ప నీ చేతిలో లేదమ్మా. నీ చేతిలో లేదు. పోనీ తండ్రికి ఏమని తెలుసా? ఈయనకు అసలు ఏది లేదు, ఈయన ఎంత అమాయకుడు అంటే, కడుపులో బిడ్డ పడ్డ తర్వాత అమ్మ ఫోన్ చేసి చెప్తుంది ఒకరోజు. అంటే తల్లి ఫోన్ చేసి చెప్తుంది ఆయన భార్య ఏమని ఏమని ఏమండి మీరు మీరు చెప్పమ్మాయి అంటే చెప్పదు వెంటనే. మీరు తండ్రి కాబోతున్నారని ఎవరు చెప్పాలి? భార్య చెప్పాలి. అంటే భార్య చెప్తే తెలుసుకోలేనంత అమాయకుడే భర్త. ఈయనే తండ్రి. ఈయన అంటాడు మీసం మీద ఎత్తా ఉంటాడు ఈడ చేరి. అంతే కదండి. ఎవరైనా కొడుకు పుట్టాడు రా నీకు అనగానే ఏమంటాడు? ఈడ చేరి మీసం మీద ఎత్తా ఉంటాడు. పీకి పడేయాలి మీసం. దేవుడు వల్ల నాకు బిడ్డలు వచ్చారని అన్నాడండి. నిజమా కాదా? ఆలోచించండి. న్యాయమా కాదా? దేవుడికి జరుగుతుంది అన్యాయం. లోపల నిర్మిస్తున్నది దేవుడు. 9 నెలలు నిన్ను నిర్మించానంటున్నాడు. శాస్త్రం అయినా ఎవరైనా ఒప్పుకొని తీరాలి. మన చేతిలో లేదండి మన నిర్మాణం. ఏమండి ఈ బిడ్డకట 6 వారాల్లో లోపల గుండె తయారవ్వాలట. 6 వారాలంటే చూడండి. 6 వారాలంటే చెప్పండి. 6 వారాలు ఎన్ని నెలలు? ఏమండి నెలకి ఎన్ని వారాలండి? 6 వారాలంటే నెలన్నరకే గుండె లోపల తయారవుతుందట. నువ్వు చేసావా తల్లి గుండె? మన చేతుల్లో లేదండి. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిన జన్మ కాదా ఇది? మన చేతుల్లో లేదండి. బిడ్డ పుట్టిన తర్వాత చూసుకొని తెలుసుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్తే నర్సు అమ్మ చెప్పింది, అమ్మ నీకు మగపిల్లడు పుట్టాడు ఆడపిల్ల పుట్టిందా? నర్సు చెప్తే నీకు తెలిసింది. ఎవరికైనా బిడ్డ పుట్టిన తర్వాతే ఆడబిడ్డో మగబిడ్డో తెలుస్తుంది. అంటే మన చేతిలో లేదు నిర్మాణం. అందుకే గ్రంథకర్త అన్నాడు 127వ కీర్తన 4వ వచనం చదవండి. బైబిల్లో చూపిస్తున్నాను. 127వ కీర్తన 4వ వచనం కాదు నాన్న, 3వ వచనం చదవండి. 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడిచ్చేది గర్భఫలం. ఏ ఫలం? గర్భఫలం. మనమేం ఫలాలు ఇస్తాం? యాపిల్ ఫలం, దానిమ్మ, బత్తాయి, ఈ ఫలాలన్నీ మనం ఇస్తాం. గర్భఫలం ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలండి గర్భఫలం. పెళ్లి చేసుకున్న దంపతులకి బంధువులందరూ వస్తారు. ఒకడు ఫ్రిడ్జ్ తెస్తాడు, ఒకడు బీరో తెస్తాడు, ఒకడు ఇది తెస్తాడు, అత్తమామలు బైక్ ఇస్తారు, కార్ ఇస్తారు. ఎవడైనా గర్భఫలం ఇస్తాడని చూడాలి మనం. ఎవ్వరు ఇవ్వరు, దేవుడు ఇవ్వాలి. ఇవ్వక మళ్ళీ అటు నుండి నేను మాట్లాడుతూ నెల అయితే చాలండి, పెళ్ళి నెల అయితే కాయా పండ ఇడిచ్చేటట్టే. పిచ్చి కోపం వస్తుందండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు దేవుడు ఇవ్వాలి కదండి, వెయిట్ చేయాలి కదా. కాయా పండ ఇంకేం లేదా? అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గర సలహాలు మాత్రం పాపం వాళ్ళని హింసిస్తారండి. దేవుడు ఇస్తాడు కదండి, ఇస్తాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వాలి. కనుక గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మనకు సమయం తక్కువ ఉంది. మరలా అక్కడ వెళ్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చదువుదాం మరోసారి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా. అంటే సృష్టించిన సృష్టికర్తే మనల్ని నిర్మించాడు. రైట్. ఇప్పుడు సహాయం కూడా చేస్తాడట. పాట రెడీ చేయనన్నా, పాట రెడీ చేయి. సహాయం కూడా చేస్తాడట. ఎలా చేస్తాడో చెప్పమంటారా? ఆశ్చర్యపోయే సంగతి అండి. ఏమండి, తల్లి గర్భంలో బిడ్డ లోపల గర్భాశయములో ఉమ్మ నీరులో ఉంటుంది బిడ్డ. నిజమా కాదా? ఉమ్మ నీరులో ఉంటుంది లోపల బిడ్డ. ఏమంటే ఉమ్మ నీరులో ఉంటుందంటే ఆ లోపల ఆ గర్భాశయములో నిండా నీరుంటుందండి. నిండా నీరుంటే ఆ నీటిలో బిడ్డ ఉంటుంది. ఏమండి ఆ బిడ్డ 9 నెలల తర్వాత ఉమ్మ తొట్టి పగలగొట్టి బయటకు తీస్తారు కదండి. ఏమండి బయటకు తీసిన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తాం, ఆనందిస్తాం. ఒకసారి ఆలోచించండి, నిండా నీళ్లున్న ఆ తిట్టి లోపల బిడ్డ ఎలా బ్రతికింది? నీళ్ళలో ఉంది బిడ్డ. అర్థమైందా లేదా మాట? బిడ్డ నీళ్ళలో ఉంది. పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి బకెట్లో ముంచు, బతుకుద్దాం బిడ్డ. అర్థమైందా ఇప్పుడు?
అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకెళ్లి బకెట్లో ఉంచు, బిడ్డ చచ్చిపోయిద్ది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఉమ్మ నీరులో ఉన్న బిడ్డ ఎలా బ్రతికింది? ఏ శాస్త్రం చెప్తుంది దానికి ఆన్సరు? శాస్త్రానికి ఏం తెలుసండి? శాస్త్రం ఈరోజు వచ్చింది, మనిషి పుట్టించింది అది. ఉమ్మ నీరులో ఉన్న బిడ్డకు సహాయము చేసింది దేవుడు. చదవండి, ఇప్పుడు ఈ మాట చదవండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసింది ఎవరో తెలుసా? నేను అంటున్నాడు దేవుడు. అయాం నేను దేవుడు అంటున్నాడు. నేనయ్యా నీకు సహాయం చేసింది. అంటే నీ జన్మలో నీ శరీర నిర్మాణము, నువ్వు ఉమ్మ నీరులో ఉంటే ఎక్కడ చనిపోతావని నీ నోరు కట్టేశాను. ఏమంటే నోరు కట్టేసి ఉంటాడు దేవుడు, చెవులు మూసేసి ఉంటాడు. ఎందుకంటే మానవ దేహంలో ఎన్ని రంధ్రాలు ఉంటాయి మనకి? ఏమంటే మానవ దేహంలో ఎన్ని రంధ్రాలండి? తెలియదా? నవరంధ్రాలు అంటారు కదండి. చెవి రంధ్రం, ముక్కు రంధ్రం, నోరు రంధ్రం, ఇంకెక్కడొక్కడో మనకు తెలుసు. ఈ రంధ్రాలన్నీ మూసుకొని ఎందుకు ఉన్నాయి? దేవుడు కదా ఈ రంధ్రాలన్నిటిని మూసింది. అంటే నవరంధ్రాలను దేవుడు మూసి నీళ్ళలో ఉంచాడు. మరి బిడ్డ తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నోరు ఒక్కసారి తెరుచుకుంటుందండి. ఏమంటే బిడ్డ బయటకు వచ్చి చెవు మనకి ఏకేస్తుంది, ఏడుస్తుంది కదా. ఫస్ట్ టైం నోరు తెరిచింది. ఇవన్నీ మనం గమనించాలండి. బిడ్డ పుట్టినప్పుడు మన జన్మ గురించి మనం ఆలోచించాలి. ఒకసారి అద్భుతమైన పాట అండి. పాట రెడీనా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో. ఏమండి? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు మనకు సహాయం చేశాడండి. అద్భుతమైన పాట రాశారు. ఆ పాటను వీడియోతో చూద్దాం. ఓకేనా? రెడీ నువ్వు రెడీ చేయి. ఆ పాటను చూద్దాం. అద్భుతమైన పాట. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు చూడండి. ఉమ్మ నీరులో బిడ్డ ఉంటుంది. బిడ్డను ఆపరేషన్ చేసి బయట. ఎందుకంటే ఏమన్నా నోటితో చెప్పడం కంటే బొమ్మ చూపించి చెబితే బాగా మనకు అర్థమైద్ది. ఈ మధ్యకాలంలో ఏమంటే బొమ్మలు చెప్పించే స్కూల్స్ వచ్చాయి, ఎల్ఈడి స్క్రీన్ల మీద. మరి మనదంత స్థాయి కాదు కదా, కనీసం ఇలాగని చూపించాలి కదా. ఉమ్మ నీరులో ఉన్న ఇది చూసిన తర్వాత మనం ఇక నిద్రపోవద్దండి. అంటే దేవుడు అన్నమాట నా జన్మకు కారణం. మా అమ్మ మా నాన్న అనుకున్నాం, ఓకే వాళ్ళు మోసారు, వాళ్ళది కొంతవరకే, కానీ వెనకాల ఉన్నది మొత్తం దేవుడు. ఓకే, లెట్స్ ప్లే. లైట్. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు?
నీరుల 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు చేయకుంటే నీకు తల్లి తండ్రి లేరులే. దేవుడు చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా? దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడు కాపాడెను ఎందుకు? కదండి, అమ్మ కడుపులో ఉమ్మ నీరులో మనల్ని కాపాడింది దేవుడండి. కళ్ళల్లో నీళ్లు తిరగాలి అంటే మనల్ని కాపాడుతున్నది దేవుడు. మన జన్మ వెనకాలన్నది దేవుడు. మనమేంటి అమ్మ నానే అనుకున్నాం? వాళ్ళు కొంత మట్టుకే వాళ్ళ గర్భాల్ని పండిస్తున్నది కూడా దేవుడే. ఒక చెట్టుకు పండొస్తే కోసుకు తింటావు, నీ పండెవరి కోసం? నీ గర్భాన్ని పండించిన దేవుడు ఆ పండులో ఏం ఆశిస్తున్నాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏమండి, మన జన్మ వెనకాల దేవుడు కష్టం ఉంది, మర్చిపోవద్దు. ఏమండి, మన జన్మ ఎంత గొప్పగా దేవుడు చేస్తే ఈ పనికి మాలిన బడిలో ఏం చెప్తారో తెలుసా? కోతి నుండి వచ్చారని చెప్తారండి. కోతి. ఏమండి, మన కోతులమండి? మన పూర్వీకులు కోతులా అండి? ఈ సమాజాన్ని ప్రశ్నించేవాడు బైబిల్ నేటికి నిలబడింది. ఎప్పటి నుండో చెబుతుంది మనము దేవునికి పుట్టామని. మనము దేవునికి పుట్టాం, దేవుని అంశం మనది. కోతుల నుండి రాలేదు. ఏమంటే ఎంత ఎర్రి బావులలో చెప్తే ఒక కోతి రక్తం మనిషికి ఎక్కిస్తే మనిషి చచ్చూరుకుంటాడు. ఎందుకంటే మన పూర్వీకుడు అయినప్పుడు మరి ఎక్కిస్తే ఎందుకు చచ్చిపోతాడు? కోతి రక్తం ఎక్కిస్తే మనిషి బ్రతకడండి. కోతి జాతి వేరు, మానవ జాతి వేరు. మన జాతి మానవ జాతి. దేవుడు ఆత్మను మనకిచ్చాడు. ఆత్మ ఆయనలో నుండి మనకు వచ్చింది. దేవుని రూపం అది. ఎంత మంచి జన్మ దేవుడు మనకిచ్చాడండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత చక్కగా దేవుడు అవయవాలు నిర్మించి మనకిచ్చాడు కదే. చేతులు దేవుడు ఇచ్చాడు. ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ కాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నాకు ఈ తల ఎందుకు ఇచ్చాడు దేవుడు? నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏమన్నా మనం ఆలోచించామా? జన్మనిచ్చింది దేవుడు. మనకు జన్మనిచ్చింది దేవుడు అండి. దేవుడు జన్మనిస్తేనే ఈ జన్మ మనకి కలిగింది. మనసు పెట్టి మనం ఆలోచించాలి. దేవుడిస్తొచ్చింది జన్మ.
ఈ జన్మ విలువ తెలియక అనేక మంది ఈ బ్రతుకును మధ్యలో తుంచుకుంటున్నారు. వారెవరో తెలుసా? ఏదో భూమి మీద కష్టం వచ్చిందని. చాలా మంది ఎక్కువ స్త్రీలలో మా ఆయన కొట్టాడని, అత్తమామలు తిట్టారని కోడలు, ఏమండి మధ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, అది మహాపాపం. ఏదో ఇస్కరియోతు ఎలా చనిపోయాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. పాతాళానికి వెళ్ళాడు, నరకానికి. పొర్రపాటున కూడా మన జన్మను మనకిచ్చిన జీవితాన్ని చంపుకునే హక్కు మనకు లేదు. ఒక ప్రశ్న ఇస్తాను, ఆలోచించండి. నువ్వు అనుకుంటూ వచ్చిందా ఈ జన్మ? మనం అనుకుంటూ వచ్చిందా ఈ జన్మ? మీరు ఆలోచించండి. ఈ ఊర్లో ఉన్నవారిని నేను ప్రశ్నిస్తున్నాను. గుంపెనగూడెమా? ఈ గుంపెనగూడెంలో ఉన్న వారిని నేను అడుగుతున్నాను. మీరు గుంపెనగూడెంలో మీ తల్లిదండ్రుల గర్భాల్లో పుట్టాలని మీరు అనుకున్నారా పుట్టకముందు? ఎవరైనా అనుకున్నారు? చేయొద్దని అనుకున్నారు? మనం ఎవరు అనుకోలేదు. మనం అనుకుంటూ వచ్చింది కాదు ఈ జన్మ. మనం అనుకుంటూ వచ్చింది కాదు ఈ జన్మ. మరి ఈ జన్మను చంపుకోవడానికి మనం ఎవరనమండి? మనకిచ్చిన ఆయుష్కాలం వరకు మనం బ్రతకాలి. ఇది న్యాయం. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు మనం బ్రతకాలండి. ఈరోజు సమాజానికి ఈ విషయం తెలియక ఒకరు చెప్తున్నాడు లేండి, ఏమంటే జ్ఞానం లేని వాళ్ళందరూ ఈ లోకంలో గొప్ప వాళ్ళు. ఆర్జీవి అట, మీరు వినే ఉంటారు. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్. ఏం చెప్పాడు తెలుసా? ఎందుకని నీకు భార్య పిల్లల్ని వదిలేసావంటే, నేను హ్యాపీగా బ్రతకాలి, నాకు అందుకే భార్య పిల్లలు వద్దన్నారు. మరి నువ్వు ముసలోడు అయిపోతే రేపు నీకెవరో ఒకరు సహాయం కావాలంటే ఏం చేసుకుంటావంటే, నేను గనక నా పనులు నేను చేసుకోలేనప్పుడు నేను నేను విషం తాగి చనిపోతాను అంటున్నాడు. వీడు అనుకుంటే వచ్చిందా వాడి జన్మ? ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి జన్మనిచ్చింది దేవుడు. దేవుడిచ్చింది జన్మ. ఎప్పుడు రాసుకోవాలండి, నా జన్మ దేవుడు వలన జరిగింది. రాసుకోవాలి ఇంటి ముందు, నా జన్మ దేవుడు వలన జరిగిందని. ఏమండి అదండి దేవుడు మన ఎడల కోరుకుంటున్నది, దేవుడు వలన జరిగింది. రైట్, ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్. జన్మనిచ్చిన దేవుడు మరణం ఎందుకు ఇస్తున్నాడు? అది ప్రశ్న. జన్మనిచ్చిన దేవుడు మరణం ఎందుకు ఇస్తున్నాడు? మనం అనుకుంటాం కదా, మనం ఎంతసేపు ఎప్పుడు దేవుడిని ఏం కోరుకుంటామంటే, దేవుడు మంచివాడండి, మనకి జన్మనిచ్చాడు, మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, మేలు ఇస్తాడు, కానీ మరణం మాత్రం దయ్యం ఇస్తుందని మనం అనుకుంటాం. అదే అనుకున్నాను లేదు. మనకి చావు దయ్యం ఇస్తుందని చాలామంది అనుకుంటారండి. చావును కూడా మనకి ఇచ్చింది దేవుడే. నీకు జన్మనిచ్చిన దేవుడు నీకు మరణ దినాన్ని కూడా సిద్ధం చేసింది దేవుడే. కాకపోతే ఎప్పుడో చెప్పలేదు. మన మరణ దినం, మన చావు ఎప్పుడో దేవుడు మనకి చెప్పలేదు. చెబితే మనం ఎలాంటి వాళ్ళమంటే, రేపే నా మరణ దినం అనుకుందాం, పోనీ వచ్చేవారం నా మరణ దినం అని నాకు తెలిసింది అనుకుందాం, మనకందరూ తెలిసింది అనుకుందాం. మనకంటే భక్తి పరులు మరొకరు కనపడరు. ఇక రేపన్నాడు అయ్యగారు సువార్త ఏడ ఉంది. ఎందుకంటే మరణించేటప్పుడు భక్తిగా ఉంటే పరలోకం వస్తుంది. మామూలు ముదురులం కాదు మనం. అందుకనే దేవుడు నీకు మరణం, నీ జన్మ ఎప్పుడు జరిగిందో చెప్పలేదు, నీకు మరణం కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. కాబట్టి ఈ జీవిత కాలంలో నువ్వు భక్తిగా బతకాలి. కాబట్టి మరణం ఎప్పుడు మనకి తెలియదు, కానీ మరణం మాత్రం మనతోనే ఉంది సుమా. మనం అనుకుంటాం మరణం మనకు దూరంగా వెళ్ళిపోవాలని. ఎన్ని రాస్తారండి, ఎన్ని ఒకరైతే రకరకాలు ఏమంటే మాటలు, డైలాగ్స్ రాస్తుంటాం. మరణం మా ఇంటికి రావద్దని. ఏమంటే మరణం మన ఇంటికి రావద్దని. మరణం ఎప్పుడు నీతోనే ఉంటుంది తెలుసా? నిన్ను ఆవహించి రెడీగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు చిటికేస్తే అప్పుడు అయిపోతావు. చదువుదాం ఒకసారి. ఏమంటే మనకి ఎంత ఆయుష్కాలం దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడు తెలుసా? ఏమండి 129వ అధ్యాయం కీర్తనలు. ఏమండి కీర్తనలు గ్రంథం, అది కూడా బైబిల్లోనేనండి. కీర్తనలు 139వ అధ్యాయం, క్షమించండి, 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. మనకు మరణం ఎప్పుడు దేవుడు డిసైడ్ చేశాడు అంటే, జన్మనిచ్చిన దేవుడు మనకు చావు ఎప్పుడు నిర్ణయించాడు అన్నదండి ఈ మాట. ఏమంటే 139వ అధ్యాయం కీర్తనల గ్రంథం 16వ వచనం చెబుతున్నాడు భక్తుడు, దేవా నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములు ఒకటైనను రాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో రాసుకున్నావు కదయ్యా. అక్కడ నియమింపబడిన దినములు ఒకటైనను రాకమునుపే. ఈ మాట మీకు ఒకళ్ళు అర్థం కాకపోవచ్చు, కానీ నియమింపబడిన దినములు అంటే మనకు ఇచ్చిన ఆయుష్ కాలం ఎన్ని రోజులు అన్నది దేవుడు ఎప్పుడు నిర్ణయించాడంటే,
ఈ భూమి మీద ఉదాహరణకి దేవుడు నాకు ఇప్పుడే నాకు 40 దగ్గరకు వచ్చినాయండి. ఇప్పుడు 41 అనుకుందాం, నేను 41కి చనిపోతానని అనుకుందాం, దేవుడు అలా రాశాడు అనుకుందాం. మరి ఇది ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? భూమి మీదకి వచ్చిన నేను 41 సంవత్సరాలు బ్రతకాలని దేవుడు ఎప్పుడు రాశాడంటే, నేను నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా చావు కూడా ఆ రోజు, ఇన్ని సంవత్సరాలు ఈ పిండం భూమి మీదకి వెళ్ళి బ్రతకాలని దేవుడు అప్పుడే రాశాడట. అలా మన చావు కూడా దేవుడు అప్పుడే రాశాడు. నియమింపబడిన దినములలో ఒక్క రోజు కూడా రాక మునుపే నా దినములన్నీ, అంటే నా ఆయుష్కాలం అంతా నీ గ్రంథంలో రాసుకున్నావు నాయన అంటున్నాడు. అంటే మనకు పుట్టుక ఎప్పుడు వచ్చిందో మరణం కూడా అప్పుడే డిసైడ్ చేశాడు దేవుడు. జన్మనిచ్చిన దేవుడు మనకు మరణాన్ని కూడా సిద్ధం చేశాడు, కానీ ఎప్పుడో మనకు చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి అనుకున్నారండి, మన ముఖ్యమంత్రి గారు చనిపోయాడు. ఆయన అనుకున్నాడు హెలికాప్టర్లో నేను చనిపోతాను అనుకున్నాడా? అనుకుంటే ఎక్కుతాడండి హెలికాప్టర్ అసలు? మనం మామూలు వాళ్ళం కాదు. రాహుకాలం వస్తే అంటే మరణ గడియాలట అది వస్తే అటు పోకూడదట. ఏమండి, చావు మనల్ని ఎలా ముట్టడి వేస్తుందో తెలుసా? చావు మనల్ని ఎలా ముట్టడి వేస్తుందో తెలుసా? అసలు ముట్టడి వేసి జట్టు కట్టి మనల్ని ముట్టడి వేసిందంటే దాని నుండి తప్పించుకోం మనం. అది మరణం, దేవుడు డిసైడ్ చేసిన మరణం అండి అది. ఏమంటే బైబిల్లోని ఒక సంఘటన నేను చెప్తాను, ఇప్పుడు రెఫరెన్స్కి సమయం లేదు కానీ. ఏమంటే ఒక ఆయనట, బైబిల్లో ఉన్న సంగతే, మరి బైబిల్లో ఉన్న సంగతి చెప్తున్నాను. ఒక ఆయనట అడవికి వెళ్ళాడట. వెళ్తే సింహం ఎదురొచ్చిందట. ఎట్లుంటుంది మనకి? అడవికి మనం వెళ్ళామండి, సింహం ఎదురొస్తే ఎట్లుంటుంది? సింహముతో ఆడకూడదు మనం, మనల్ని మింగేస్తుంది. ఇప్పుడు సింహం ఎదురైంది, ప్రాణం మీదకి వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఇటు అటు మొత్తానికి తప్పించుకొని, సింహం నుండి తప్పించుకొని బయటికి వెళ్ళాడంటే చాలా గొప్పోడండి. అంటే సింహము నుండి తప్పించుకున్నాడట. తప్పించుకొని అమ్మయ్యా అనుకుంటాం కదండి. బయటపడితే ఎలా అనుకుంటాం? మన ఆనందం వేరు. అమ్మయ్యా అనుకుంటాం. అమ్మయ్యా అనగానే ఎదురు ఎలుగుబండి కనపడింది. ఎట్లుంటుంది అప్పుడు? ఇంకా ఉరకలేం కానీ తినేయి అంటాం మనం. ఎరుగుబంటి కనపడిందంటే ఎదురుగా, అప్పుడట రాయబడిన సందర్భం, ఆ ఎలుగుబంటిని కూడా తప్పించుకున్నాడంటే ఎంత గొప్పోడండి. ఎలుగుబంటిని కూడా మాయ చేసి మసి చేసి తప్పించుకున్నాడండి. ఇంటికి పరగని ఇంటికి వచ్చాడు. వచ్చి అమ్మయ్య అని గోడ మీద ఇలా చెయ్యేసి చాలా దశ నిలబడ్డాడట. అప్పుడు అక్కడేముందట? పాము గరిచిందట. అట్లుంటుంది మన చావు. దేవుడు ముట్టడి వేస్తే అట్లుంటుంది. స్కెచ్ అది దేవుడిది. మరణము వెంటాడి వేటాడుతుంది దేవుడు వేస్తే. మనుషులు అనుకుంటే అవ్వదులేండి. కొంతమంది కత్తులు నూరుకొని వస్తారు, ప్లాన్ చేస్తారు, అబ్బా ప్లాన్ మిస్ అయింది అనుకుంటారు. దేవుడు వేసిన స్కెచ్ అలా ఉంటుంది. ఏమంటే పుస్తకాల్లో చదువుకున్నది చెప్తాను సుమా. పుస్తకాల్లో సతీ సావిత్రి అని ఒక కథ ఉందండి తెలుగులో. సతీ సావిత్రి పుస్తకాల్లో ఉన్నది చెప్తున్నా, ఎవరిని నేను చెప్పట్లే. అందులో యముడు ఆ సతీ సావిత్రి భర్తను తీసుకెళ్ళడానికి వచ్చాడు భూమి మీదకి. పుస్తకాల్లో ఉన్నది సుమా, నేను ఎవరిని విమర్శించట్లేదు, దయచేసి ఆలోచించి. నేను చదివిన పుస్తకాల్లో ఉన్న స్టోరీ చెప్తున్నాను నేను. ఇప్పుడు యముడు ఆ సావిత్రి భర్తను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాల్లో యముడు ప్రాణము తీసుకెళ్ళేవాడు కదా. యముడు ఇప్పుడు యముడు వచ్చాడు, ఆ సావిత్రి భర్తను తీసుకుని వెళ్తున్నాడు. భర్తను తీసుకుని అంటే భర్తను చంపేసి చావుని తీసుకుని వెళ్తున్నాడు కదా, ఆయన ప్రాణం పట్టుకుపోతుండే. అప్పుడు సావిత్రి వెళ్ళిందట. వెళ్ళి యముడిని దగ్గరికి వెళ్ళి, యముడా మీరు గొప్పవారు, మీరు యమలోకంలో గొప్ప ఇది అని యముడిని బాగా పొగిడిందట. పొగిడినప్పుడు యముడు ఏమన్నాడంటే, అమ్మా ఎవరమ్మా నువ్వు నన్ను ఇంతకన్నా పొగుడుతున్నావు? నా స్థాయి నీకు ఎలా తెలిసిందమ్మా? నువ్వు చాలా గొప్పదానివమ్మా అన్నాడట. అయితే యముడా నన్ను దీవించు అని అడిగిందట. ఇప్పుడు ఈవిడ భార్య కదా, దీవించనంటే వెంటనే భార్య భర్తను ఎలా దీవిస్తారు? దీర్ఘ సుమంగళి భవ అంటారు. అలా దీవించాడు యముడు. ఇప్పుడు అప్పటిదాకా నీవు సూపర్ యముడా, నువ్వు గొప్పోడివి, ఇది అది అన్న ఈ సావిత్రి గారు నీ దీర్ఘ సుమంగళి భవని దీవించిన వెంటనే స్టాండప్ అందట యముడిని. నీకు అర్థమైందా? స్టాండప్. ఎలా దీవించావు? దీర్ఘ సుమంగళి భవన్ దీవించావా? అయితే నా భర్త ప్రాణాలు ఇచ్చిపో అని అడిగిందట. అమ్మ నాకు తెలియక నీ భర్త నాకు తెలియదు కాబట్టి నేనేం చేస్తాను, ప్రాణం మళ్ళీ ఇస్తాను అని ఇచ్చిపోయాడట. అలాంటిదా దేవుడు? బైబిల్లో దేవుడు అలా చెప్పలేదు సుమా. ఒక్కసారి ప్రాణాన్ని తీసుకెళ్తే నేను తప్పు చేశాను, అయ్య బాబోయ్ నువ్వు గొప్పదానివి అని సతీ సావిత్రి అని ఆమెకు నామకరణం చేశారు.
అది నేను పాఠ్య పుస్తకాల్లో చదివిన సుమా, ఎవరిని విమర్శించట్లేదు, రైట్. అంటే ఇప్పుడు దేవుడు అంతా, ఇప్పుడు చంపడానికి వచ్చిన దేవుడు మనం ఏదో లాజిక్ మాట్లాడితే విడిచిపెట్టి పోవడానికి కాదు సుమా దేవుడు. ఏమండి, మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బైబిల్ ఒక సందర్భాన్ని చూద్దాం. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. జనులను సజీవులుగాను మృతులను గాను అంటే మరణం ఇచ్చేవాడు కూడా దేవుడే. తర్వాత చదువు, నెక్స్ట్. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు యెహోవాయే. ఆయనే. అంటే మనకు మరణాన్ని ఇచ్చేది, మనల్ని జీవింపచేసేది దేవుడే. అంటే దేవుడు అంటే ఏమనుకున్నారు? మనం ఒక కోణంలోనే ఆలోచించాం. నీకు జన్మనిచ్చిన దేవుడే నీకు మరణం కూడా సిద్ధం చేశాడు. జన్మనిచ్చిన దేవుడే నీకు చావిస్తున్నాడు, దయ్యం ఇవ్వట్లేదు. మనం అనుకుంటాం దయ్యం అండి, దయ్యం వచ్చేసింది, ఆయన చంపేసిందండి. ఆడట ఏడు బొమ్మను పట్టుకొని పిసుకుతా ఉంటే ఇక్కడ కడుపులో పోతుందట. ఆడ చెట్టు ఎండిపోతే ఈవిడ ఎండిపోయిద్దట. మరి దేవుడు ఎందుకో మరి? ఇంక అర్థమైందా? మనం వింటున్న స్టోరీలను చూస్తుంటే వీళ్ళ పేరు మీద ఆ చెట్టుకి మొత్తానికైతే ఏదో చేస్తూ ఉంటారు మొత్తం. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోవాలని. ఈడ చెట్టు చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారట. మరి దేవుడు చేతులు కట్టుకొని చూస్తాడు మా పాపం. దేవుడు ఎరుడు, వీళ్ళు గొప్పవాళ్ళు. ఏమండి, ఒకరిని చంపే అధికారము, ఒకరికి చంపే హక్కు దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనకి మరణం అనేది రాసినప్పుడే మనం చనిపోతాం. మరణ దినం దేవుడు ఇచ్చింది. ఈ మరణం ఏం చేస్తుంది తెలుసా? మన వెంట తిరుగుతుంది, మనతోనే ఉంటుంది, మృంగేస్తుందట. పాట రెడీ చేయి. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది. ఎలా ఎదురు చూస్తుంది తెలుసా? మింగివేయడానికి. ఎందుకంటే దేవుడిచ్చిన మరణం అనేది మనకి ఎదురు చూస్తుంది. మనకి చావు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదండి. మనం ఎలా చనిపోతాం? గుండె ఆగినా చచ్చిపోతాం, మెదడు ఆగినా చనిపోతాం, ప్రమాదంలో అయినా మరణిస్తాం. ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. ఎలా మరణిస్తాం మనం? ప్రమాదంలో అయినా మరణిస్తాం మనం. ఏమంటే మరణం ఇలా వస్తుందని ఎవరికి తెలుసు? నా మరణం నేను ఇలానే మరణిస్తాను ఎవరైనా చెప్పగలరు? ఇక్కడ ఎవరైనా చెప్పగలరు? ఇప్పుడు వాక్యం చెప్పి తిరిగి వెళ్తున్నాం మేము ప్రమాదంలో. ఏమండి, ఈ ప్రమాదంలో మరణించి వచ్చాం. మన చేతిలో లేదు కదా. మరణం ఎలాగైనా వస్తుంది. జయలలిత అండి, మనకు అందరికీ తెలుసు. జయలలిత సినిమా యాక్టర్ కమ్ ఏమండి తమిళనాడు ముఖ్యమంత్రి. పదవిలో ఉంది ఆవిడ, పవర్లో ఉంది. ఈరోజు పవర్ అంటే ఏమనుకున్నారు? ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఆవిడ. పదవిలో ఉంటే ఎవడికి కావాలి? దేవుడు ఆవిడకి మరణం సిద్ధం చేశాడు. నీకు మరణం సిద్ధం చేశాను అన్నాడు, అంతే. మంచం ఎక్కింది. చచ్చిపోయే ముందు ఏం చేస్తుందో తెలియలేని స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఆవిడకున్న ఆస్తి, డబ్బు, అంతస్తు, భర్త లేడండి, ఆయన చాలా కూడబెట్టింది. ఎలా చచ్చిపోయింది? ఏమండి, ఎలా చచ్చిపోయింది? ఆమెకున్న ఏమంటే ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరూ వచ్చారు వైద్యం చేయడానికి. అమ్మ మా చేతిలో లేదు, అయిపోయింది. మేమైతే నీకు వైద్యం చేయలేము, నీకు వచ్చిన వ్యాధిని మేము నయం చేయలేము అని చేతులు ఎత్తేసారండి. కాబట్టి మరణం అనేది ఎలా వస్తుంది? ఏమండి, జన్మనిచ్చిన దేవుడు మరలా మనకి బాధాకరమైన మరణాన్ని ఎందుకు ఇస్తున్నాడు? అది ప్రశ్న. మనకి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈరోజు సమాజానికి అర్థం కాలేని ఒక ప్రశ్న ఇది. ఏమంటే మనం ఏమనుకుంటాం? ఎవరినైనా ఏమని దీవిస్తాం? నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి అంటే ఎక్కువ కాలం లేదా దీర్ఘకాలం బ్రతకాలి అని కోరుకుంటాం. ఎవరైనా వచ్చి నీకు 40 సంవత్సరాలు అని దీవిస్తారండి? 20 సంవత్సరాలని దీవిస్తారా? ఎక్కువ కాలం బ్రతకాలని మనం దీవిస్తాం. మరి దేవుడు ఏంటండి? మరణము ఏమండి చిన్న వయసులో రావచ్చు, వృద్ధాప్యంలో రావచ్చు, మధ్య వయసులో రావచ్చు. మరణం ఎప్పుడైనా మనల్ని కుదిపేస్తుంది. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ వ్యాక్సిన్స్ వేసుకున్న వారికి గుండెపోట్లు ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అక్కడ నుండి భద్రాచలం నుండి వస్తుంటే పక్కన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, శ్రద్ధాంజలి అని. ఈ ఫ్లెక్సీలలో ఎవరున్నారు? చనిపోయిన వారిని. వీ మిస్ యూ, మేము మిస్ అయ్యాము, మా చనిపోయారు అని ఈ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అందులో ఎక్కువగా యవనస్తుల ఫోటోలే కనపడుతున్నాయి. అదేంటి? మరణం అంటే వృద్ధులకు వస్తుంది కదా మనం అనుకుంటున్నాం. చావు ఎప్పుడు వస్తుంది అనుకుంటారు చాలామంది. పిల్లలకి పెళ్ళిళ్ళు అంతా చేసి
అదే కదండి మన 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 ధైర్యం ఏంటంటే అంత అయిపోయిన తర్వాత కాటికి కాలు జాపుతారట. కాటికి అంటే సావు కాటికండి. కాలు జాపినప్పుడు చచ్చిపోతారట. మనం కూడా అప్పుడు భక్తి వస్తుంది మన వాళ్ళకి చూడండి. అప్పుడేమంటారు, అమ్మ ఇప్పుడు ప్రభు సేవలోకి వచ్చామంటారు. మరి యవ్వన కాలం అంతా ఏం చేశావు దేవుడి కోసం? చాలామంది చూడండి యవ్వన కాలంలో దొరకరు, దేవుని సన్నిధికి రారు, దేవుడి కోసం ఆలోచించరు. ఏమండి వయసంతా అయిపోయిన తర్వాత దేవుని వద్దకు వచ్చి అప్పుడు అంటారు, ప్రభు సేవకి ఇప్పుడు నేను వృద్ధులైపోయి. తప్పుగా అనుకోకండి, వృద్ధులైన వారు రేపు నేను కూడా వృద్ధుని అవుతాను. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగం గవర్నమెంట్కు చేసి 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 ఏ రోజు సభకు రారు, ఏ రోజు దేవుని పనికి రారు, ఏ రోజు ఇలాంటి మీటింగ్కి రారు. ఏమనంటే డ్యూటీ. అబ్బో నువ్వు కనుక చేస్తున్నావు, ఇంకెవరైనా చేస్తున్నారో లేదు. మరి దైవ సేవ కూడా అట్టే మాట, దేవుడు కంటే ఏది ఎక్కువ కాదు. నీ వీలుని బట్టి కాకుండా వీలు కల్పించుకొని రావడానికి మనం ప్రయత్నించాలి. మన మనసు దేవుడి మీద ఉంటే ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తాం. 1-2 సార్లు మిస్ అవ్వచ్చు, కానీ దేవుడి కోసం కాకుండా ఎక్కువగా మన ఉద్యోగము మన పని. చూడండి ఉద్యోగస్తుల కంటే ఈరోజు రైతులు మరీ అండి, వీళ్ళు తెల్లారితే ఎక్కడ ఉంటారు, పొలంలోనే ఉంటారు. మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు డోరు కొట్టి కొట్టి ఎవరు లేరని వెళ్ళిపోతున్నారు. అంత బిజీ. రైట్, మన పని మనం చేసుకోవడం తప్పు కాదు, కానీ జీవితం అంతా ఇలా చేసి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి ప్రభా నీ సేవలో మమ్మల్ని వాడుకో అంటే అప్పుడు పాట పాడతాం కదండి, వాడుకో. ఒక పాట ఉంది కదా మనకి, వాడుకోయ. ఎప్పుడు వాడుకోవాలి? నీకు కూడా వాడిపోయిన కూరగాయ ఇచ్చా వండుకో అంటే ఏమంటావు? మార్కెట్కి వెళ్ళి మాత్రం తాజాది కావాలి మాకు, ఇదేంటి వాడింది ఉంది రేటు తక్కువ అంటావు. నువ్వు మాత్రం వాడిపోయిన తర్వాత దేవుని వద్దకు వచ్చి వాడుకో అని పాడుతుంది. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ బండి బోరుకు వచ్చింది, దీని ఏం చేయాలా? ఇంజన్ ఆయిల్ మార్చి మళ్ళీ బోరు చేయించి దేవుడు వాడుకోవాలా? నువ్వే బాగు చేసుకుని వాడుకో అయ్యా. మరి మంచిగా ఉన్నప్పుడు ఏం చేసావు? కుటుంబానికి వాడావు, భార్యకు వాడావు, భర్తకు వాడావు, పిల్లలకి వాడావు. అబ్బబ్బబ్బా వాడి 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 పనికిరాంది దేవుడికి తెచ్చావు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ఆయన ఏం చేయాలి? మళ్ళీ పాడతాం. అప్పుడు అంటే తప్పుగా అనుకోకండి పాటల్ని. అప్పుడు కొంతమంది పాడుతూ ఉంటారు, చిన్న గొర్రె పిల్లను నేను ఏసయ్యా. మెల్లగా నడుపు నాయన, ఎందుకంటే ముడుసులు అరిగిపోయినాయి. తప్పుగా అనుకోకండి, పాట పాడడం తప్పు కాదు, కానీ దేవుడు కోసం పని చేయకుండా దేవుడి కోసం ఉపయోగపడకుండా అయిపోయి వయసు అంతా అయిపోయినాక దేవుడి దగ్గరకు వచ్చి వాడుకో అంటే పిచ్చి కోపం వస్తుంది దేవుడికి. ఆ బాధ నేను చెప్తున్నాను. మరి యవ్వన కాలంలో ఏం చేశావు? దేవుడు అడుగుతాడు ప్రతి వానికి ప్రశ్న. చావుకు దగ్గర వచ్చినప్పుడు కాదండి దేవుని యొద్దకు రావాలి. నీకు జన్మనిచ్చిన దేవుడు నీ పుట్టుకను చూసి దేవుడి కోసం నేను ఇప్పుడే పని చేయాలి, దేవుడి కోసం నలుగురికి దేవుడి గురించి చెప్పాలనుకునేవారు ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు యవ్వన కాలంలో 12 ఏళ్ల నుండే జ్ఞానమును అభ్యసింపజేసి ఏమంటే దేవుని కోసం యవ్వన కాలంలో బలైపోయాడండి. దేవుని కోసం ఆయన శిష్యులు అందరూ యవనస్తులే. యేసుక్రీస్తు శిష్యులు యవనస్తులే. యవన కాలంలోనే దేవుని కోసం పని చేశారు. తిమోతి యవనస్తుడే, పౌలు గారు యవనస్తుడే. వృద్ధులు ఎవరున్నారు? వృద్ధులు ఎవరు ఉంటారండి? వృద్ధులను ప్రయాణం చేయాలి. పౌలు గారు ప్రయాణాలు చేశారు చాలా దూరాలు. వృద్ధులు అనుకో ప్రయాణం చేయాలి. ఇప్పుడు నేను అక్కడ నుండి వచ్చాను, ఏమంటే 1.5-2 గంటలు పట్టింది. ఇప్పుడు నేనే ముసలోని అనుకుందాం. అక్కడ ఎక్కిన నేను ప్రయాణం చేసుకుంటూ భద్రాచలం అయితే ఉస్సు అనుకుంటూ అమ్మయ్య బాబు ఏదైనా భోజనం చేద్దామంట, మళ్ళీ ఆడ తినిన తర్వాత మళ్ళీ ప్రయాణం చేయాలంటే ఎలాగ వృద్ధ శరీరము సహకరించదు. యవనంలో ఉన్నప్పుడు అంత దూరం నుండి ఇక్కడికి వచ్చాను, ఈ రాత్రి మళ్ళీ వెళ్ళిపోతాను. ఎందుకంటే యవన బలం అలాంటిది. దేవుడి కోసం యవ్వనం వాడాలండి. యవ్వనం దేవుడి కోసం వాడాలి. ఏమంటే ఇలా శరీరము దేవుడి కోసం వాడాలి మనం. అప్పుడే నీ మరణం విలువగలది. మనమే అనుకుంటే చనిపోయిన వాళ్ళందరూ స్వర్గస్థులు అయ్యారని మనం అనుకుంటాం. ఏమంటే దేవుడి కోసం పని చేయని వాడికి పరలోకం రాదు, రాసి పెట్టుకోండి. దేవుడి కోసం కష్టపడాలి, దేవుని కోసం పని చేయాలి. ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, కుర్చీలు వేయాలి, పట్టాలు వేయాలి, లైట్ వేయాలి, దేవుడి కోసం మైక్ పెట్టాలి. చేస్తున్నావా? ఇది దేవుడు అడిగే ప్రశ్న. మరణం ఇస్తున్న ఆయన అడిగే ప్రశ్న ఇది. ఒకసారి రోమపత్రిక ముగించుకుందాం. రోమపత్రిక మనం చూడగలిగితే రోమపత్రిక 2వ అధ్యాయం మన బైబిల్లోనే ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయము ఏమండి? రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుడు చాలా లెక్కల మాస్టర్ అండి. ఏమండి? దేవుడు చాలా లెక్కల మాస్టర్. మనం కూడా వడ్డీ లెక్కలు చాలా జాగ్రత్త ఉంటాం కదండి. ప్రతి వానికి వాని క్రియలు అంటే పనులు. ఏ పనులు? దేవుని పనులు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నెక్స్ట్ 7వ వచనం చదవండి. ఏ పనులు చేయాలట?
సత్క్రియలు. సత్క్రియలు అంటే సత్య సంబంధమైన క్రియలు. సత్యం అనగా వాక్యము. ఇది వాక్య సంబంధమైన క్రియ. ఇలాంటి వాక్య సంబంధమైన క్రియలు ఓపికగా చేసితే, చదువునాను, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. అంటే పరలోకం ఇస్తాడు. నిత్య జీవం అంటే పరలోకం. సత్క్రియలు ఓపికగా చేయువాడికే పరలోకం. ఏ పని చేయకుండా నాకు పరలోకం ఏమంటే ఇవ్వడు దేవుడు. ఆయన చాలా లెక్కల మాస్టరు. నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో నేను అట్టి కొలతతో కొలుస్తాననేవాడు ఆయన. నా కోసం ఏం చేసావంటాడు. సత్క్రియలు చేయాలి. ఏ క్రియలు? సత్క్రియలు. మనం ఏం చేస్తాం? పెళ్ళి అయిందండి, పిల్ల పుట్టింది, ఏం చేయాలి ఇప్పుడు? ఉయ్యాల ప్రోగ్రాం. ఓయ్ గొప్పగా చేస్తాం. చేయొద్దు అనట్లేదు తెలుసుమా, ఆలోచించండి. ఉయ్యాల. తర్వాత ఏంటి? అన్నప్రాసన్న వేడుక. తర్వాత ఏంటి? బిడ్డ పెద్దదైంది, మళ్ళీ మెచ్యూర్ ఫంక్షన్. ఇవన్నీ లేనిపోని అప్పులు చేసి మళ్ళీ పెళ్లి చేసేటప్పుడు ఇంత కట్నం ఇవ్వాలి కదా, మామూలు కాదు కదా. అవతల అల్లుడు మళ్ళీ మనకి ఎలాంటోడు కావాలో, మామూలుడు వద్దు. ఆడు తీసుకెళ్ళిపోయి ఉరేసుకొని చంపేటోడు కావాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు వెతుకుతాం మనం. ఏమంటే భక్తుడు కావాలండి ఎవరైనా అనుకుంటారండి. పోనీ ఎవరికైనా సేవకుడికి ఇస్తారండి. సేవకుడా కూడు పెడుతుందా సేవ అని మాట్లాడేవారు ఉన్నారండి ఈ సమాజంలో. నీతిమంతుడు భక్తుని ఎవరు చూడరు. వాళ్ళు బలంగా ఉన్నారా? వాళ్ళకి వెనకాల ఏమైనా ఉందా? ఉంది వెనకాల ఉంది. వెనకాల ఏముంది? గొయ్యుంది తీసి పాతి పెట్టడానికి బిడ్డని. నిజాలు కదండి ఇవన్నీ, నిజాలు. భక్తులు చూడం మనం. అలా తీసుకెళ్ళి పెట్టేస్తాం. ఇక అప్పు ఉంటుంది, అప్పు తీర్చి బిడ్డ పెళ్లి చేసి మళ్ళీ బిడ్డకి ఏమంటే మళ్ళీ బిడ్డ పుడితే మళ్ళీ ఏం చేయాలా? ఏంటి బిడ్డకి పెళ్లి చేసిన బిడ్డకి ఏంటి హాస్పిటల్ ఖర్చులను మనమే చూడాలి. ఇవన్నీ అప్పులు మూపు అయిపోతాయి. ఇవన్నీ తీర్చేసరికి వయసు అయిపోయింది. ప్రభువా అనేలోపు ఇంతలోపు దేవుడు పిలిచాడు అనుకుంది, వెళ్ళిపోయాను. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, అమ్మా సువార్తమ్మ, మీ ఊరు నుండి వచ్చాక గుంపిన పెళ్ళి సువార్తమ్మ రా, నా కోసం ఏం చేసావామంటే, నీకోసమా ఏం చేశాను అన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. లేదు వెంకటేశ్వరరావు గారు అంటే ఒక పేరు చెప్తున్నాను, నా కోసం ఏం చేసావే? నీకోసం ఏం చేసే ప్రభు? మరి ఏం చేసేసా భూమి మీద అంటే ఇంకేం చేయమంటారు ప్రభు? కొడుకుకు పెళ్లి చేశాను, బిడ్డకు పెళ్లి చేశాను, అప్పలైనవి ప్రభు. అవన్నీ తీర్చేసరికి వడ్డీలు రౌండ్ వచ్చినాయి ప్రభు. అవన్నీ తీర్చి నేను ఇక నీ పని చేద్దామనే సమయానికి ప్రభు నువ్వు కంగారు పడి పిలిచావు ప్రభు అని దేవుడికి చెప్తారా? అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఈయన కాళ్ళు చేతులు కట్టి నరకములో పడవేయండి అంటాడు. కాళ్ళు చేతులు కట్టి. ఏమండి యేసు ప్రభు ప్రేమమయుడు దయామయుడు అని మనం విన్నాం. రెండో రాకడలో ఎలా వస్తారన్నాడు? గర్జించు సింహం. సింహం ఊరుకుంటుంది ఏంటి దాని మీద నిలబడితే? దానికి అదేం చూడదు, మింగేసుడే. అందుకే సింహం అన్నాడు. మొదటి రాకడలో ఎలా వచ్చాడు ఆయన? గొర్రెపిల్ల. వదకు తేపడిన గొర్రెపిల్లగా వచ్చాడు, అంటే బలెవడానికి వచ్చాడు. రెండో రాకడలో మింగేస్తాను అన్నాడు. చెప్పాడు ఆయన ముందే చెప్పాడు ఆయన. ఏమండి మనకు ఆ పాతాళం ఇస్తాడు దేవుడు. అందుకనే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని బైబిల్లో చెప్పానా, సొంతంగా చెప్పానా? దేవుడి కోసం మాట్లాడాలండి, దేవుడి కోసం చెప్పాలండి, చెయ్యాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? సోదరుడు మాకు తెలుసండి, ఆయనకు తెలుసు. మా అన్న అయితేనే ఖచ్చితంగా చెబుతాడు, అన్న మీరు రావాలన్నాడు. పిలువు తమ్ముడు, వస్తాను, అన్ని పట్టుకొని వస్తాను, దేవుని కోసం గొప్పగా చెబుతాను, ఒక్కరు ఆలోచించినా చాలు అని చెప్పాను. నిజమే కదా తమ్ముడు? దేవుడి కోసం చెప్పాలండి. నా కోసం చెప్పాను, నా సాక్ష్యం చెప్పాను. నాదేముందండి, మందేముందండి, మందేం పని చేయదు. మందు వేయాలి. ఏ మందు? బైబిల్ మందు వేయాలి. మనకు చావు ఇచ్చేది దేవుడు, మనకు మరణాన్ని సిద్ధం చేస్తున్న దేవుడు. మరణం తర్వాత ఆయన అడిగే ఒక మాట, ఎందుకు మరణాన్ని ఇస్తున్నాడు? అదే ప్రశ్న కదా. చదువుదాం, ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం నాకు ఇచ్చిన సమయాన్ని నేను చూస్తూనే ఉన్నాను. 9:30కి ఇచ్చారు. ఏమండి 10:30కి నేను ముగిస్తాను. ఏమండి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకు మరణాన్ని దేవుడు మనకిస్తున్నాడు? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. అది ఇంపార్టెంట్. నీవు మనుష్యులను మట్టికి మారుస్తున్నావు. ఎందుకు? దేవుడు మనల్ని మట్టిలో నుండి తీసిన దేవుడు మట్టిగా మారుస్తున్నాడు. ఎందుకు? నెక్స్ట్ చదవండి. నరులారా తిరిగి రండని పిలుచుచున్నాడు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. ఈ మాటలోనే ఉంది ఆన్సర్. నరులారా తిరిగి రండి. మనం ఉందా నరులమే కదా?
మనం నరులమే కదా. నరులారా తిరిగి రండి అంటున్నాడంటే దేవుడు పిలుస్తున్నాడండి. తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అంటే ఏమంటే తిరిగి రండి అని ఎవరిని అంటాం? ఆలోచించాలన్నమాట. తిరిగి రండి అని ఎవరిని అంటాం? ఇక్కడ నుండి వెళ్ళిన వారినే తిరిగి రండి అంటాం, అంతేనే కదా. తిరిగి రండి అని ఎవరిని అంటామంటే ఇక్కడ నుండి వెళ్ళిన వారినే తిరిగి రండి అంటాం. అంటే మనం ఎక్కడ నుండి వచ్చాం? ప్రశ్న. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గర నుండి భూమి మీదకి వచ్చాం మనం. మనది ముందు దేవుడు ఉండే లోకం, పరలోకం మనది. పరలోకంలో నుండి భూమి మీదకి దేవుడు జన్మనిచ్చి కొంతకాలం బ్రతుకునాయన, తర్వాత తిరిగి నా యొద్దకు రా అని దేవుడు పంపిస్తే ఈ లోకమే మాయ చూసాం, ఇదే నిజం అనుకుంటున్నాం, ఇదే గొప్పది అనుకుంటున్నాం, ఇక్కడే బిల్డింగ్లు కడుతున్నాం. ఏమండి ఎంత చేస్తున్నామండి మనం. ఎవరైనా నేను రేపు చనిపోతానండి, దేవుడి దగ్గరికి వెళ్ళాలండి, నాకు ఎందుకండి ఇవి అనుకుంటారా? మూలన మా ముసలమ్మను కూడా, అమ్మ నీకేమైనా కూరుకుందా చెప్పంటే అంటది, అమ్మ మా మనవరాలు పెళ్లి చూసి నేను చచ్చిపోవాలి. అమ్మ ఇది చావరాదు, ఇక చావరు. కోరికలు అట్లుంటాయి మనకి. ఏమండి దేవుడి దగ్గరికి వెళ్ళాలండి, నేను అక్కడి నుండి వచ్చానని ఎవరు అనుకుంటున్నారండి? అసలు క్రియలు అలా ఉన్నాయండి. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి, ఏ మనిషి అని అనుకుంటున్నాడండి? అందుకనే దేవుడు మనుష్యులను మంటికి మారుస్తున్నాడు. నరులారా తిరిగి రండి, తిరిగి రండి. వాళ్ళే వస్తారంటే మనం తిరిగి వచ్చే రకం కాదు, మనం తప్పిపోయిన కుమారులం మనం. అందులో తప్పిపోయిన కుమారుడైనా తిరిగి వచ్చాడు. చాలామంది తెలియక తప్పిపోయిన కుమారుడు చరిత్ర అండి అంటారు. కాదండి, తప్పిపోయి తిరిగి వచ్చాడు ఆయన. మనమే తప్పిపోయి ఈడ తిరుగుతున్నాం, మనమే తప్పిపోయి ఈడ తిరుగుతున్నాం. ఇది మన ఊరు కాదు, నువ్వు అనుకుంటూ వచ్చింది కాదు, దేవుడు పంపించాడు. తిరిగి మనము వెళ్ళాలి. ఇది మన ఊరు కాదు, ఇది మన ఊరు కాదండి, మనం తిరిగి వెళ్ళాలి. అందుకు దేవుడు మనకి మరణాన్ని ఇస్తున్నాడు. మరోసారి చదవండి. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు. తిరిగి రండి, తిరిగి వెళ్ళాలి మన తండ్రి వద్దకండి. బడికి వెళ్ళిన పిల్లవాడు సాయంత్రానికి తిరిగి ఇంటికి రావాలి. రాలేదనుకో తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఏంటి బిడ్డ ఎంత ఇంకా రాలేదు బడికి వెళ్ళి అని ముందు చూస్తుంది. గేట్ ఇంకా చూసి 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 రావట్లేదు, సమయం అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, బిడ్డ రావట్లేదు. ఏం చేస్తుంది? వెంటనే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి, ఏమండి పిల్లవాడు బడికి వెళ్ళి రాలేదండి. వెంటనే యాజమాన్యం వారికి ఫోన్ చేస్తారు, స్కూల్ యాజమాన్యం వారికి. వాళ్ళకి ఫోన్ చేస్తారు, అదేంటండి మీ బిడ్డ వచ్చేసిందంటే వీళ్ళ గుండె ఏమైపోయింది అప్పుడు? వామ్మో వీడటి వెళ్ళిపోయాడు. ఇక చూడు పరుగు పరుగు తల్లి. ఏమండి బజార్ వెనకాల సెంటర్కి వెళ్తుంది, వెంటనే భర్త కారు వేసుకొని తిరుగుతాడు, లేకపోతే వాడికి ఫోన్ చేస్తాడు, వీడికి ఫోన్ చేస్తాడు, మా వాడు రాలేదండి చూడండి ఆవరణలో ఉంటాడు. టెన్షన్ పడిపోను. అప్పుడు పిల్లవాడు చక్కగా అక్కడ స్కూల్ దగ్గర ఒక చెట్టు కింద హాయిగా ఆడుకుంటున్నాడు అనుకుందాం. అప్పుడు తల్లి వాడిని చూడగానే అమ్మయ్య అనుకుంటుంది. తర్వాత కోపం వస్తుంది తల్లికి. వస్తుంది రాదా? కోపం వస్తుంది. వచ్చి, ఒరేయ్ నీకు అసలు బుద్ధి ఉందారా? ఇంటికి రాకుండా ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నావు అంటే, అమ్మా నేను రాను, నేను ఇక్కడే అంటే, లేదు లేదు మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది అనుకో. నేను రానన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది తల్లి? సరే ఉండరా ఆడుకొని వెళ్ళిపోయిద్దా? బెత్తం తీసుకొని 4 ఇస్తూ ఈడ్చుకొని తీసుకెళ్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి, ఏందమ్మా బిడ్డను ఎందుకు ఇలా కొడుతున్నావు అని ఎవరైనా అంటే, నువ్వు మూసుకో అంటదా లేదా? నా మాట అర్థమవుతుందా? నోరు మొయ్యి నీకు తెలియదు వాడి సంగతి అంటది. ఒక తల్లి అంత సీరియస్ అయితే అది న్యాయం అయితే మరి దేవుడు భూమి మీదకి పంపించారు బడికి. బడికి వెళ్ళిన నువ్వు చదువుకో. భూమి మీదకి ఆయుష్కాలం ఇచ్చి పంపించాడు. ఈ భూమి మీద కొంతకాలం బ్రతికి తిరిగి రా అన్నాడు. నువ్వు రావట్లే, ఏం చేయాలి మరి? నేను ఏం చేయాలి మరి? లారీ పంపించోదు ఎదురుగా. చావు అందుకు ఇస్తున్నాడు. ఇది ఎవరని చెప్తారండి బడిలో? ఇది ఎవరని చెప్తారండి? చావు అందుకు వస్తుందండి. అది తెలియక మనం అయ్యా బాబోయ్ నా బిడ్డే దొరికాడా దేవుడికి అని తిట్టుకుంటాం మనం. అంటే పక్కింటోడి బిడ్డ అయితే పర్లేదా? మామూలు స్వార్థపరులం కాదు మనం, సెల్ఫిష్ అంటారు దీన్ని. అసలు చాలామంది అండి పిల్లల్ని కంటారు, రోడ్డు మీద వదిలేస్తారండి. అంటే పట్టించుకోరాలని వాడు ఇటు అటు ఉరుకుతున్నా, వీళ్ళు మాత్రం ముచ్చట్లు వేస్తూ ఉంటారు మంచం కింద కూర్చున్న ఏడ. ఏదో ఒక రోజు ఒక వెహికల్, అందులో మెయిన్ రోడ్ కదా ఇది, ఏదో ఒక రోజు ఏదో వాహనం గుద్దింది అనుకో, జరగకూడదు కానీ అనుకుంటున్నాం మీరు, జరిగితే నిర్ణయం చేయలేదు నేను, జరిగిందనుకో. అప్పుడు మనం ఏమంటాం? దేవుడా నా బిడ్డే దొరికింది. దేవుడా నీవు కదా తప్పు చేసింది, జాగ్రత్త చూసుకోలేదు, తెలియదు నీకు? ఎన్ని మాటలండి. దేవుడు మీద అమాయకంగా దొరికింది దేవుడేనండి? కాదండి, దేవుడు చాలా మంచివాడండి. మనకు జన్మనిచ్చాడు, బ్రతకమన్నాడు, ఈ బ్రతుకులో ఆయన కోసం బ్రతకమన్నాడు.
ఎవరండి దేవుడి కోసం ఆలోచిస్తున్నారు? ఇది నా బ్రతుకు కాదు అనుకోవాలండి. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా? పౌలు గారు చాలా గొప్పవారండి. ఆయన ఏమన్నారు తెలుసా? పెళ్ళైన వారట ఎలా ఉండాలట? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, మా ఆవిడ ఇప్పుడు ఫోన్ చేసింది అనుకో, ఏమండి అని ఫోన్ చేసింది అనుకో, నాకు భార్య లేదు అనుకోవాలి. అనుకుంటామండి? రా భార్య లేదంటావా అని అక్కడ బెత్తం పట్టుకుంటుంది. ఆ జ్ఞానం కలిగి ఉండాలండి. అంటే అంటే భార్యను కలిగిన వాడు నాకు గనక భార్య ఉందని అనుకోకూడదు. భార్య అందరికి ఉంది, కామన్. భార్య అవసరాలు తీర్చాలి. నాకు పిల్లలు ఉన్నారు, అందరికి ఉన్నారు పిల్లలు. ఏదో ఒక రోజు మరణం వస్తే అందరిని విడిచిపెట్టిపోవాలా? ఫ్యామిలీ మొత్తం కట్టకట్టుకొని తీసుకెళ్తావా? ఒకరమే వెళ్ళాలి. మధ్యలో వచ్చినాయి బంధాలు. ఈ బంధాలన్నీ మధ్యలో వచ్చినాయి. ఇది మన ఊరు కాదండి, మన ఊరు పరలోకం. పరలోకమే మన దేశం. అక్కడ నుండి వచ్చాం. మనం ఇక్కడ పరదేశులం. అందుకే ఏమండి ఈ మాట చూసి మనం ముగించుకుందాం. ఏమండి అబ్రహాం గారు ఏమన్నారు? ఎబ్రీ పత్రిక, ఆయన ఎంత గొప్పవాడో, ఆయనకి ఎంత జ్ఞానం కలిగి బ్రతికాడో చదువుదాం. అండి 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు భూమి మీద ఎలా బ్రతికారు మనకు తెలిసిన రెఫరెన్స్లు ఇవన్నీ. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీ పత్రిక. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఓకే, నో ప్రాబ్లం. లైట్ పెట్టినాను, కొంచెం టచ్ అయింది. అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. ఏమండి 13వ వచనం, 13వ వచనం, 13. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, అదే అబ్రహాం గారు అండి, మన తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఏమన్నాడు? మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఏమండి? మేము భూమి మీద పరదేశులము యాత్రికులం. పరదేశులు అంటే ఎవరిని అంటారు తెలుసా? ఈ దేశం కాని వాళ్ళని పరదేశులు అంటారండి. మనం పాకిస్తాన్ వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? పరదేశులం. యాత్రికులం అంటే యాత్రకు వెళ్ళినాం మనం. అలాగనే పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన పరదేశులం, యాత్రికులం మనం. ఇది ఎప్పుడు పాడతాం ఈ పాట? పరదేశులము ప్రభు అని ఎప్పుడు పాడతాం? చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు పాడతాం. బతుకున్నప్పుడు ఏ రోజు పాడవా? అసలు మనం బతుకున్నప్పుడే పాడాలా. మనం పరదేశులము, యాత్రికులం. ఇది మన ఊరు కాదు, ఇది మన దేశం కాదు. ఎందుకంటే విడిచిపెట్టి పోవాలి. ఇది మా ఊరు, ఇది మా దేశం అని అనుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు. మీసాల మేలేసి బతికాడట. ఎవడు? వీరప్పన్, కిల్లర్ వీరప్పన్. ఎక్కడ? కర్ణాటక రాష్ట్రాల్లో. ఇప్పుడు లేడు ఆయన, మీసం పోయింది. ఏమండి? ఎవ్వరు ఉండరు. ఈ భూమి మీద మరణం అందరికీ వస్తుంది. ఈ భూమి మీద మరణముతో మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే మనకు మరణం వస్తే మన గ్రామాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక అందుకు దేవుడు మరణం మనకి ఇస్తున్నాడు.